హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేదంతి వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పచ్చిమిర్చి పప్పు. పప్పు అంటేనే అదొక ఎమోషన్ కదండి. వెజ్లో టాప్ రెసిపీ అంటే పప్పు. ఏ అన్నంలోకి కాంబినేషన్ అంటే పప్పు. నేనైతే స్పెషల్లీ వీక్లీ 4 to 5 టైమ్స్ లంచ్లోకి పప్పే చేశానండి. నాకు అంత ఇష్టం. అంటే ఓన్లీ పప్పు అంటే కొంతమందికి తినబుద్ధి కాదు, బట్ చట్నీస్తో కాంబినేషన్తో సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంటుంది. సో ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఫస్ట్ కుక్కర్ తీసుకొని దాంట్లో బ్యాలు వేసుకొని కావాల్సినన్ని వాష్ చేసుకొని నీట్గా వాటర్ పోసి నానబెట్టాలి అండి. దాంట్లోకి ఇప్పుడు మనం టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ఎందుకంటే నేను పచ్చిమిర్చి పప్పు చేస్తున్నాను. ఒకవేళ మీకు ఒట్టి కారం పప్పు, అదేనండి రెడ్ కారం, కారం పప్పు కావాలి అంటే పచ్చిమిర్చిని స్కిప్ చేసేసి ఆ ప్లేస్లో కారం వేసేయచ్చు డైరెక్ట్. సో వీటన్నిటిని వాష్ చేసుకొని నీట్గా కట్ చేసేయాలి అండి. ఇక్కడ నేను ఆనియన్ కట్ చేసేటప్పుడు అలవాట్లో పొరపాటుగా నార్మల్గా కట్ చేశాను. అలా ఏం అవసరం లేదు. జస్ట్ 2 పార్టిషన్స్ చేశాక 4 పీసెస్గా కట్ చేస్తే సరిపోతుంది పప్పు కాబట్టి. సో ఇలాగే పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ టమాటో 3 కట్ చేసుకున్న తర్వాత ఆ మూడింటిని తీసుకెళ్ళి మనం ఆల్రెడీ నానబెట్టాము కదా బ్యాళ్ళు, వాటిలో వేసేసేయాలి. దానిలోకి ఇంకా ఏమేమి కావాలి, ఇప్పుడు పచ్చిమిర్చి పప్పు కాబట్టి కొంచెం పసుపు కూడా వేయాలి అండి. పసుపు ఎక్కువ వేస్తే పసుపు ఘాటు అనేది వచ్చేస్తుంది పప్పులో. సో పసుపు లిమిటెడ్గా వేసుకోవాలా. నేను 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నా. 1/2 టేబుల్ స్పూన్ వేస్తేనే నాకు చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుంది అండ్ స్మెల్ కూడా రాదు. సో పసుపు ఎప్పుడైనా కొంచెమే వేసుకోవాలండి, లేకుంటే ఘాటు కొడుతుంది కాబట్టి. అండ్ పసుపుతో పాటు చింతపండు కూడా వేయాలి. చింతపండు ఒక చిన్న పీస్ వేస్తే సరిపోతుంది. ఆల్రెడీ నేను ఇక్కడ టమాటోస్ ఎందుకు ఎక్కువ వేసానని అనుకుంటున్నారేమో. నాకు టమాటోస్ మంచిగా కనిపిస్తేనే, అంటే అది కనిపించే విధానాన్ని బట్టే నాకు ఎక్కువ తినాలి అనిపిస్తుంది. అట్రాక్టివ్గా కనిపిస్తే ఒక ముద్ద ఎక్కువ తింటాను. సో అందుకే అలా చేశాను. ఇవన్నీ వేసేసి ఆయిల్ వేసుకోవచ్చు అండి. ఒకవేళ పొంగకూడదు, బయటికి రాకూడదు అంటే ఆయిల్ వేసుకోవచ్చు. సో సిమ్లో పెట్టి చేసాం కాబట్టి నాకేమంత పొంగదనేసి నేను వేయలేదు. సో కావాలంటే వేసుకోవచ్చు, పొంగదనమాట. ఇక్కడ గ్యాస్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసేయాలా. ఇంకా పెట్టేసిన తర్వాత నేను చిన్న కుక్కర్, ఇది 1 లీటర్ కుక్కర్. సో దీనికైతే నాకు 3 విజిల్స్ పడుతుంది బ్యాళ్ళు మంచిగా కుక్ అవ్వనీకి. సో నేను 3 విజిల్స్ వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. విజిల్స్ వచ్చేలోపు మీరు చెప్పండి, మీలో ఎంతమందికి పప్పు, రైస్, చట్నీ కాంబినేషన్ అంటే ఇష్టమో. అండ్ కుక్కర్కి విజిల్ వచ్చేసిందనమాట. సో ఇంకా దించేసాను. నేను దించేసి ఆవిరిపోయే వరకు తీయకూడదండో, అలాగే తీసేసారనుకో పేలిపోతుంది. ఒకవేళ మీరు తీయాలనుకుంటే విజిల్ని ఎత్తి పట్టుకొని, సో ఆ సౌండ్ అనేది ఆవిరి వెళ్ళిపోయే వరకు పట్టుకొని అప్పుడు తీయాలి. లేకుంటే అలాగే తీస్తే పేలిపోతుంది. సో తీసిన పప్పుని ఇక్కడ నేను స్మాష్ చేస్తున్నాను అనమాట పప్పు గుత్తితోనే. ఇప్పుడు స్మాషర్స్ వచ్చినాయి కదండి, నేను పాతకాలం మనిషినే. సో కొంచెం పప్పు గుత్తి అవైలబుల్ ఉంది నాకు. సో పప్పు గుత్తితోనే ఎనిపేసాను అనమాట. ఉప్పు, సాల్ట్ వేసి. మోస్ట్లీ పప్పులోకి నేను కల్లుప్పే యూస్ చేస్తాను. కర్రీస్లోకి అయితే యూస్ చేయను, కానీ పప్పులోకి కన్ఫామ్గా కల్లుప్పే యూస్ చేశాను. సో ఇలా యూస్ చేసిన తర్వాత అంతా స్మాష్ చేసిన తర్వాత ఇప్పుడు తిరువాతకు పెట్టేస్తున్నాను. ఒక చిన్న బాలే తీసుకొని, ఇది స్పెషల్లీ పప్పుకి, చారుకి, తిరువాతకు మాత్రమే ఇది. బాలే తీసుకొని దానిలో ఫస్ట్ ఎల్లిపాయలు వేయాలి. ఎల్లిపాయలు ఎవరు ఎక్కువ ఇష్టపడతారండి? అసలు నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఇలా నూనెల్లో వేగిన ఎల్లిపాయలు, ఎస్పెషల్లీ పప్పులో చారులో వస్తుంటాయి కదండి, అవి అంటే చాలా ఇష్టం. సో నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటాను. మా అత్తమ్మ అయితే ఇంత వేయరు, 2-3 ఎల్లిపాయలు వేసేసి క్లోజ్ చేసేసారు. నేను ఎక్కువ వేసుకుంటాను నేను చేసుకుంటే. సో ఇంకా తిరువాత గింజలు అన్నీ వేసుకొని అండ్ ఒట్టిమిరపకాయలు వేసి వేగిన తర్వాత కరివేపాకు లాస్ట్లో యాడ్ చేయాలండి. అప్పుడే ఆకు మంచిగా కనిపిస్తుంది, లేకుంటే మొత్తం ముడుచుకుపోతుంది. సో నేను కరివేపాకు లాస్ట్లో యాడ్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి, నెక్స్ట్ అదే కనిపిస్తుంది. కరివేపాకు వేసేసిన తర్వాత మనం దించేసుకోవచ్చు. ఇంకా వెంటనే వేసి కుక్కర్లో వేసి మూత పెట్టేస్తే అది స్మెల్ పప్పుగా బాగా పట్టుకుంటుందండి. ఇది మా అత్తమ్మ చెప్పారు నాకు. సో ఇలా వెంటనే వేసేసి
పెట్టేసేయాలి. నేనేమంటే ఆయిల్ వేస్ట్ కాకూడదనేసి అలా తీసేసాను అనమాట. ఇలా మీరు ఎంతమంది తీసేస్తారు తిరువాత అనేది వేస్ట్ కాకుండా చెప్పండి. వెంటనే మూత పెట్టేసి స్మెల్ మంచిగా వస్తుంది. లాస్ట్లో పిక్ యాడ్ చేశాను చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.